హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. బెంగళూరు ముంబై హైలైట్ మ్యాచెస్ పూర్తి డీటెయిల్స్. రాయపూర్ వేదికగా 5 సార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్కు ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలను గండిపడింది. రేసులో నిలవాలంటే మిగిలిన 4 మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాల్సిన వేళ ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో చివరి బంతికి 2 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో 11 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలతోనే ఉన్న ముంబైకి కనీసం 14 పాయింట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో అధికారికంగానే రేసు నుంచి నిష్క్రమించింది. 6 పాయింట్లతోనే ఉన్న లక్నో ఆశలు కూడా ఈ ఫలితంతో గల్లంతులయ్యాయి. బెంగళూరు 14 పాయింట్లతో టాప్లో నిలిచింది. ముందుగా ముంబై 20 ఓవర్లో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ 42 బంతులు 3 ఫోర్ 2 సిక్సర్లతో 57, నమన్దీర్ 32 బంతులు 5 ఫోర్ 2 సిక్సర్లతో 47 మాత్రమే రాణించారు. భువనేశ్వర్కు 4 వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్ల 8 వికెట్లకు 160 రన్స్ చేసి గెలిచింది. కునాల్ పాండ్యా 46 బంతుల్లో 4 ఫోర్ 5 సిక్సర్లతో 73, బెతల్ 27 ఆకట్టుకున్నారు. బాస్కు 4, దీపక్ చాహర్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ఆఖరులో అదుర్స్ ఓ మాదిరి ఛేదనలో బెంగళూరు తడబడిన చివరి ఓవర్ హైడ్రామాలో ఉక్కంతను అధిగమించింది. సూపర్ విజయాన్ని అందుకున్న ఈ పవర్ ప్లేలో 47 పరుగులు చేయడంతో పాటు కోహ్లీ 0, పడికల్ 12, కెప్టెన్ పటిదార్ 8 వికెట్లను కోల్పోయింది. ఈ స్థితిలో కునాల్ అండగా నిలిచాడు. ముందుగా ఓపెనర్ బెత్తల్తో కలిసి 4వ వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బంతికో పరుగులు చొప్పున సాధించిన బెత్తల్ను 13వ ఓవర్లో బాస్ అవుట్ చేశాడు. ఆ తరువాత జితేష్ టచ్లోకి వచ్చినట్టు కనిపించిన 16వ ఓవర్లో బాస్ ఆర్సీబీకి డబుల్ ఝలక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో జితేష్ 18, డేవిడ్ 0లను వెనక్కి పంపాడు. అటు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కునాల్ భారీ షాట్లతో చెలరేగాడు. తొడకండరాల నొప్పితో బాధపడుతున్న 18వ ఓవర్లో 2 సిక్సర్లతో జట్టును పోటీలోకి తెచ్చాడు. కానీ చివరి బంతికి తిలక్ అద్భుత క్యాచ్తో వెనుదిరిగాడు. 19వ ఓవర్లో బుమ్రా 3 పరుగులే ఇవ్వగా సమీకరణం చివరి 6 బంతుల్లో 15 రన్స్కు మాదిరింది. రాజ్ బావా వేసిన ఈ ఓవర్లో ఉక్కంత తారస్థాయికి చేరింది. షెపర్డ్ 4వ వికెట్ తీసిన బావా 3 వైడ్లు నోబు వేయడం దెబ్బతీసింది. అలాగే భువనేశ్వర్ 7 నాట్అవుట్, సిక్సర్ బాధగా ఆఖరి బంతికి రసిక్ 3 నాట్అవుట్ 2 రన్స్ చేయడంతో ఆర్సీబీ సంబరాల్లో మునిగింది. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ అందుకున్న తిలక్, నమన్. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ముంబై ఇన్నింగ్స్లో తిలక్, నమన్దీర్ మినహా మరే బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయాడు. కొత్త బంతితో భువనేశ్వర్ ఆరంభంలోనే కీలక వికెట్తో ముంబైని దెబ్బతీశాడు. అతడు పదునైన బంతులకు తొలి ఓవర్లోనే ఓపెనర్ ఓవర్టన్ 2 వెనుదిరగా భూమి. ఆ తర్వాత ఓవర్లను దాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ రోహిత్ శర్మ 22, సూర్య 0ను అవుట్ చేయడంతో ముంబై స్కోరు 28, 3 వికెట్లు స్కోరు ఇబ్బందిలో పడింది. ఈ స్థితిలో నమన్, తిలక్ జోడీ 4వ వికెట్కు 82 పరుగులు జోడించింది. 13వ ఓవర్లో నమన్ను రసిక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక తిలక్ను భూమి బౌల్డ్ చేశారు. చివరి 5 ఓవర్లో ముంబై 35 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఒక మాదిరి స్కోరుకే పరిమితమైంది. ముంబై అవుట్. ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరి. ఆఖరి బంతికి బెంగళూరు గెలుపు. భువనేశ్వర్కు 4 వికెట్లు, కునాల్ పాండ్యా 73 రన్స్. ఐపీఎల్ 2026 పాయింట్ పట్టికలో బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ముంబై 9వ ప్లేస్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.